And the marriage was fixed. వివాహం నిశ్చయమైంది. ఆమె ఒక యువరాణి కనుక అంగరంగ వైభవంగా వివాహ ఏర్పాట్లు జరిగాయి. ప్రతి ఒక్కరూ ఆ ప్రాంతంలో పెద్దలందరూ వేడుకలకు హాజరయ్యారు. భారతదేశపు సాంప్రదాయం ప్రకారం వరుడు తన పరివారంతో కలిసి వస్తాడు. ఈ రోజుల్లో గుర్రం మీద రావటం మీరు చూస్తారు. ఘనంగా వారి ఐశ్వర్యాన్ని చూపించుకునేదిగా పెళ్లి కూతురు తరఫు వారి కంటే పెళ్లి కొడుకు తరఫు వారి ఎలా గొప్పో వారు చూపించుకునేదిగా ఉంటుంది. కానీ ఇక్కడ శివుడు భయంకరంగా జడలు కట్టిన జుట్టుతో ఆపాదమస్తకం విభూది రాసుకుని అప్పుడే చంపి రక్తం కారుతున్న ఏనుగు చర్మాన్ని ధరించి పూర్తిగా మత్తులో మునిగి ఉన్నాడు. ఆయన పరివారం అంతా కూడా పిచ్చిపట్టిన విధంగా వికార రూప జీవులు. వారి మనిషి రూపంలో లేరు. వారిలో వారు ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు. వారు మనుషుల్లా ప్రవర్తించట్లేదు. ఏవో ఎవరికీ అర్థం కాని విధంగా శబ్దాలు చేస్తూ అరుచుకుంటూ ఎవరికీ అర్థం కాని భాషలో మాట్లాడుకుంటున్నారు. మీరా పార్వతీ తల్లైన ఈమె పెళ్లి కొడుకుని చూసి అయ్యో అని కళ్ళు తిరిగి పడిపోయింది. అప్పుడు పార్వతి శివుణ్ణి వేడుకుంది, మా అమ్మ కోసం ఇంకొంచెం మెరుగ్గా, మీరు ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, మీరు ఎలా ఉన్నా పర్వాలేదు, మీరు ఎలా ఉన్నా నాకు కావాల్సింది మీరే, కానీ మా అమ్మ కోసం ఇంకొంచెం ప్రశాంతమైన రూపాన్ని ధరించండి. ఆయన సరే అన్నాడు. ఒక అందమైన రూపాన్ని అలంకరించుకుని వచ్చాడు. అప్పుడు ఆయన్ని సుందరమూర్తి అని అన్నారు. అంటే వారు ఆయనలాంటి అందమైన వ్యక్తిని ఎక్కడా చూడలేదు. ఆయన 9 అడుగులు ఎత్తున్నాడు. ఆయన నించుంటే గుర్రం తలతో సమానంగా ఉన్నాడని అనేవారు. ఇలాంటి వివరణ ఎన్నో పురాణాలలో ఉంది. ఆయన దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు ఒక సాధారణ స్త్రీ కంటే 2 ఎత్తు ఉన్నాడని అనేవారు. సాధారణంగా దక్షిణ భారతదేశంలో స్త్రీలు 4.5 నుంచి 5 అడుగులు ఎత్తు లోపలే ఉండేవారు. ఇప్పుడు అంతా కలిసిపోయింది కనుక ఒక సాధారణ స్త్రీ కంటే 2 ఎత్తు ఉన్నాడని ఇక్కడ వర్ణించారు. ఒక గుర్రం తల ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా ఉన్నాడని వివరించారు. ఆయన సుమారు 9 అడుగుల ఎత్తుతో అతి సుందరమైన పురుషుడిగా అందరూ ఆయన్ని చూసి ఆకర్షితులయ్యేలా ఉన్నారు. వివాహ వేడుక మొదలవ్వాలి. భారతదేశంలో పెళ్లి వేడుకల్లో, ముఖ్యంగా ఇలాంటి వివాహాల్లో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు యొక్క పుట్టు పూర్వోత్తరాలను ఎంతో గొప్పగా వివరిస్తారు. వారి వంశం, ఎక్కడివారు, ఎలాంటి రక్తం నుండి వచ్చారు, ఇలాంటి వాటి వివరణ ఉంటుంది. అయితే పెళ్లి కూతురు గురించి గొప్ప విషయాలని చెప్పారు. ఆమె తండ్రి పర్వతరాజు, ఇలా ఆమె గురించి ఎన్నో చెప్పారు. ఇప్పుడు వారు మరి పెళ్లి కొడుకు సంగతేమిటి అని అడిగారు. ఆయన మౌనంగా కూర్చున్నాడు, ఏదీ చెప్పలేదు. వాళ్ళు భాష మాట్లాడగలిగిన బంధువులు కూడా ఆయనకి లేరు. ఆయన దగ్గర ఉన్న మిగతా జీవులు అర్థం కాని శబ్దాలు చేసేవారు. పెళ్లి కూతురు తండ్రి దీని అవమానంగా అనుకున్నాడు. పుట్టు పూర్వోత్తరాలు లేని వ్యక్తి ఇతను ఎలా నా కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు? ఆయన ఎక్కడవాడో ఎవరికీ తెలియదు. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు, ఏ వంశమో తెలియదు. ఈ వ్యక్తి నా కూతుర్నిచ్చి ఎలా పెళ్లి చేయాలి? ఆయన కోపం వచ్చింది. నారదుడు అనే ఒక ముని ఉండేవాడు. ఆయన దగ్గర ఏకతారా అని ఒక్కటే తీగ ఉన్న ఒక సంగీత వాయిద్యం ఉంది. ఆయన ఠంగ్ 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 అని శబ్దం చేశాడు. రాజు కోపం ఇంకా ఎక్కువైంది. మీరు ఏకతారని ఎందుకు మోగిస్తున్నారు? నారదుడు అన్నాడు, ఇదే ఆయన వంశం. ఆయనకు తండ్రి లేడు, తల్లి లేదు. ఇదే ఆయనకు మూలం. ఏమిటి ఠాంగ్? ప్రకంపన శబ్దమే ఆయనకు మూలం. ఆయనకు తల్లిదండ్రులు, పూర్వజులు, వంశమేదీ లేదు. రాజు కోపం ఉన్నా అలానే వివాహం జరిగింది. శివుడికి బుద్ధుడికి తేడా ఏమిటి అనే ప్రశ్న సరైంది కాదు. బుద్ధుడు శివుడిలోని ఏ అంశాన్ని అన్వేషించారు? ఆయన అవగాహన పదాన్ని అన్వేషించారు. ఇది దానిలోని ఒక అంశం.
ఇది ఒక పార్శ్వానికి పరిమితమైన ప్రశ్న. గౌతమ బుద్ధుడి ప్రాముఖ్యత ఏమిటంటే ఆయన ఎంతో శాస్త్రీయంగా పరిశీలనా విధానంలో ఉన్నారు. ఆయన తార్కికమైన మెదడుని ఆకట్టుకునేలా ఉంటాడు. కానీ ఆయన ఇలానే కూర్చుంటాడు. ఆయన కూడా ఇలానే కూర్చున్నాడు. ఆయన చాలా సమయాల్లో ఒక యోగిగానే ఉన్నాడు. ఇలా నిశ్చలంగా కూర్చునేవాడు. కానీ చాలాసార్లు పిచ్చి మత్తులో మునిగి నాట్యం చేస్తున్నట్లుండేవాడు. ఆయన అన్ని రకాల స్థితులలో ఉండేవాడు, ఎందుకంటే ఆయనకు ఏ పార్శ్వానికి పరిమితం కాలేదు. ఆయన జీవితంలో అంశాలన్నీ అన్వేషించారు. కానీ దురదృష్టవశాత్తు నేను ఎప్పుడూ దీని గురించి గట్టిగా అనుకుంటూనే ఉన్నాను. ఆయన చేసిన పనులకు సరిగ్గా కృతజ్ఞత తెలియజేయలేదని, ఒక దేవుడుగా కాదు, ఆయన చేసిన పనులకు, ఆయన జ్ఞానానికి, ఆయనకి ఈ మానవాళికి అందించిన సామర్థ్యానికి, సాధికారతకు, మానవ చైతన్యం మీద చేసిన కృషికి ఆయనకు తగినంత గుర్తింపు దొరకలేదు. ఇది నా కోరికలో ఒకటి. వచ్చే 100 సంవత్సరాల్లో ఈ వ్యక్తికి ఎక్కువ గుర్తింపు లభించాలి. ఎందుకంటే ఆయన చేసినవి ఈ భూమి మీద మరెవ్వరూ చేయలేదు. నేను ఆయన భాగస్వామిగా ఎంతో ఆనందించాను. నాకు ఆయన చేసిన పనులు ఏ పార్శ్వానివో వాటి లోతేమిటో తెలుసు. ఆయనకు కొద్దిగా గుర్తింపు కూడా దొరకలేదు. ఊరికే అలా ఎవరినో దేవుడని అంటే సరిపోదు. ఒక జీవిగా ఆయన ఏం చేశాడో దానికి గుర్తింపు లభించాలి. సాధారణంగా ఒక 40 నుంచి 60 వేల సంవత్సరాల క్రితం ఆయన పని మొదలుపెట్టాడని నమ్ముతారు. అంటే అది 40 నుంచి 60 వేల సంవత్సరాలు సజీవంగా ఉంది. మీరు దాన్ని నాశనం చేయలేరు. మీరు దాన్ని చంపలేరు కదా. నా జీవితం ముగిసేలోపు ఆయనకు ఉన్న గుర్తింపును ఇంకా ఎక్కువ అయ్యేలా నేను చేస్తాను. మీరు దీన్ని అర్థం చేసుకోవాలి. శివుడు స్థూలం నుంచి సూక్ష్మానికి అలా తేలికగా వెళ్ళగలిగాడు. యోగాలోని సూక్ష్మమైన అంశాల నుంచి స్థూలమైన అంశాల వరకు అన్నీ ఒక్కసారి నిర్వహించబడుతున్నాయి. ఎందుకంటే ఆయన భేదభావన చూపించడు. శివ అనే పదానికి అర్థమే అది. ఆయన మంచికి చెడుకి తేడా చూపించడు. ప్రపంచమంతా తిరస్కరించినది కూడా ఆయనదే. తిరస్కరించబడిన అన్ని జీవులు, వారి గుణాలు, అన్ని పదార్థాలు, దేవుళ్ళందరినీ ఆయనే తీసుకున్నాడు. అన్నీ తన మీదే వేసుకున్నాడు. కనుక శివ అంటే సంపూర్ణ అంగీకారం. రవ్వంత నిరోధ కూడా లేదు. అన్నీ ఆయనవే. ఈ స్థితిలోనే ఆయన యోగాను అందించారు. ఈ అవగాహనతోనే యోగాను ప్రతిపాదించారు. యోగా అనే పదానికి శబ్దార్థం కూడా ఇదే. యోగా అనేదానికి అర్థం అన్నీ ఒకటయ్యాయని. యోగా అంటే మొత్తాన్ని కలుపుకోవటమే. ప్రత్యేకత భావనతో మీరు యోగా చేస్తే మీరు కేవలం నాటకానికి మాత్రమే పరిమితమవుతారు. శివుడు ఒక తత్వవేత్త కాదు, ఆయన ఒక యోగి. ఆయన ఒక తత్వవేత్త కాదని నేను అన్నప్పుడు సిద్ధాంతాలు చెప్పడం చాలా తేలిక. వాస్తవానికి మీకు ఎంత తక్కువ తెలిస్తే అంత ఎక్కువగా మీరు తాత్వికంగా అవ్వచ్చు. తత్వవేత్తగా అవ్వడం చాలా సులువు. మీరు 2 పుస్తకాలు చదివి దాన్ని సరిగ్గా అర్థం చేసుకోకుంటే మీరు తత్వవేత్త అవ్వచ్చు. ఒక పుస్తకంలో రాసున్న దాని గురించి మీరెందుకు మాట్లాడుతున్నారంటే మీరు జీవితపు లోతుల్ని అర్థం చేసుకోలేదు. ఈ అనంతమైన విశ్వంలో మీరు ఒక పేజీ అయినా అర్థం చేసుకుంటే మీ జీవితమంతా దాని గురించి మాట్లాడతారు. ఇక వేరేవేవి మాట్లాడే సమయం మీకు ఉండదు. అయితే శివుడు ఒక యోగి, సంపూర్ణమైన అస్తిత్వానికి సంబంధించిన వాడే. తత్వపరంగా, మేధోపరంగా కాదు. అది మీరు అర్థం చేసుకోగలిగిన విషయం కాదు. అది మీరు ఒప్పుకోవాల్సిన విషయం కాదు. మీరు ఏకీభవించాల్సిన విషయం కాదది. మీరు దానితో సంబంధాన్ని ఏర్పరచుకుని దానితో ప్రయోగం చేస్తే అది మీకు అద్భుతాలను సృష్టిస్తుంది.
Shiva's love for Sati శివుడికి was సతి మీద ఉన్న ప్రేమ ఎలాంటిదో ఇందాకే నేను చెప్తున్నాను. మేము కైలాస యాత్రకు వెళ్ళినప్పుడు కొంతమంది ఏం కోల్పోయారో దాని గురించి ఏడవటం మొదలుపెట్టారు. they didn't miss వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు, కానీ ఏదో పోగొట్టుకున్నారు అనుకున్నారు. so ఇలాంటి సమయంలోనే మీరు లొంగుతారు. సతి మీద శివుడి ప్రేమ ఇలాంటిదే. like that. ఇది ఆయన భావోద్వేగాలకు, Even జీవిత విధానానికి లొంగిన క్షణాలివి. of life. అది ఆయన జీవిత సారాంశం కాదు, అది ఆయన జీవితంలోని ఒక చిన్న సంఘటన మాత్రమే. ఆయన మౌనమే మాకు అత్యంత ప్రాముఖ్యమైంది. It is his, ఆయన మౌనమే మనకు అతి ముఖ్యమైంది. not his ఆయన ప్రేమ వ్యవహారం కానీ, పెళ్లి కానీ, భార్య మరణం కానీ కాదు. ఇవేవి కాదు. but కానీ how to ఆయన మౌనం గురించి మాట్లాడడం ఎలా? there is ఆయన మౌనం గురించి ఏమని చెప్తాము? now that you కానీ ఇప్పుడు మీరు ప్రశ్న వేశారు. yes అవును, ఆయన ఎన్నో ఎదుర్కొన్నారు. romance ప్రేమ, మరణం, బాధల్లాంటివి కూడా చూశారు. but the moment కానీ వాటిని పక్కకు పెట్టిన క్షణాన ఆయన అలా నిశ్చలంగా కూర్చున్నాడు. to him nothing అసలేది ఆయనకు జరగనట్లు కూర్చున్నాడు. and వాస్తవానికి ఆయనకేది జరగలేదు. and nothing ఎవరికీ కూడా ఏదీ జరగదు. matter. It is మన మానసిక భావోద్వేగ నిర్మాణం ఎలాంటిదంటే structures are such that ఇది జీవితంలోని రసాన్ని ఆనందించే విధంగా తయారు చేయబడి ఉంటుంది. but కానీ దురదృష్టవశాత్తు చాలా మంది కేవలం ఆ రసాన్ని తాగకుండా దానిలో మునిగిపోతారు. so Shiva అయితే శివుడు కూడా కొంత సమయం ఆ భోగాన్ని అనుభవించాడు. when ఇక చాలు అనుకున్న తర్వాత దానిలో నుంచి బయటకు వచ్చి సంపూర్ణమైన అవగాహనతో ఒక విభిన్నమైన స్థితిలో కూర్చున్నారు. అయితే చివరకు జరిగింది ఇదే అని మాత్రం మీరు అనుకోకండి. అది ఆయన జీవితంలోని ఒక చిన్న సంఘటన మాత్రమే. life and అయినా పర్వాలేదు, అది ఆయన్ని మనుషులకు మరింత చేరువ చేసింది. ఎందుకంటే ఇప్పుడు మనుషులు ఆయనతో ఎక్కువ అనుబంధం ఏర్పరచుకోగలిగారు. ఎందుకంటే ఆయన కూడా బాధలు పడ్డాడు కాబట్టి. వివిధ స్థాయిల్లో బాధలు ఉన్నవారికి ఇది కొంచెం ఊరటనిస్తుంది. misery శివుడు కూడా కొద్ది కాలం బాధలు పడ్డాడని వాళ్ళు అనుకుంటారు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇది ఆయన జీవన ప్రక్రియలకు లొంగిన కొన్ని క్షణాలు మాత్రమే. ఆయన దాన్ని ఆపాలని అనుకున్న క్షణాన దాన్ని వెంటనే ఆపేశారు. ఇవేవీ తాకని నిశ్చలమైన స్థితిలో ఆయన కూర్చోగలిగారు. Long time ago, చాలా కాలం క్రితం దక్షిణ భారతంలో ఓ అవివాహిత యువతి ఉండేది. ఈ ప్రదేశం దక్షిణ భారతదేశపు కొనలో ఉంది. ఆవిడ శివుడి చేయి పట్టుకోవాలని ఆకాంక్షించింది. ఆయన కాళ్ళు కాదు. ఈవిడికి కొంచెం స్వాభిమానం ఎక్కువ. as a wife, ఆవిడ ఆయన భార్యగా ఆయన చేయి పట్టుకోవాలని కోరుకుంది. ఆవిడ నేను కనుక వివాహం చేసుకుంటే అది ఈయనే అనుకుంది. you also have to make yourself మీకు పెద్ద పెద్ద కోరికలున్నప్పుడు మీరు మీ సామర్థ్యాన్ని కూడా ఆ విధంగా పెంచుకోవాలి కదా. లేకపోతే ఈ కోరికలు మిమ్మల్ని చాలా నిరాశకు గురిచేస్తాయి. అందుకని ఆవిడ ఆయనకు తగ్గ భార్య కావడానికి, సామర్థ్యం పెంచుకోవడానికి ప్రయత్నం చేయడం మొదలుపెట్టింది. to draw that man. ఆవిడ తపస్సు తారాస్థాయికి చేరుకుంది. Crossed all, ఆవిడ దృష్టి అంతా ఆయన మీదే కేంద్రీకృతమైంది. and she remained ప్రతి క్షణం ఆయన మీదే తపస్సు. every moment just on it. ఇది శివుడిలోని కారుణ్యాన్ని కరిగించింది. Shiva's compassion. ఆయనలో ప్రేమ పుట్టించింది. So he started. ఆయన దక్షిణ భారతదేశం దిశగా ప్రయాణం మొదలుపెట్టారు. But all the other మిగతా దేవుళ్లందరూ దీనిపై కుట్ర చేశారు. వారికి ఈయనకి ఒక దక్షిణ భారతదేశపు యువతి భార్య కావడం ఇష్టం లేదు. వీళ్ళు ఆయన నాపడానికి ఎన్నో మాయలు చేశారు. ఆవిడ ఓ గడువు పెట్టుకుంది. deadline. నేను ఈ సూర్యోదయం లోపల ఆయనని వివాహం చేసుకోలేకపోతే నేను ఈ శరీరాన్ని వదిలిపెట్టేస్తా అని అనుకుంది. Shiva came శివుడికి ఈ విషయం తెలిసింది. hurrying down. ఆయన వేగంగా దక్షిణ దిశగా రాసాగారు. God thought, if he మిగతా దేవుళ్లందరూ ఆయన ఇక్కడ వివాహం చేసుకున్నారంటే ఇక పైకి రారేమో, ఇక దక్షిణంలోనే ఉండిపోతారేమో అనుకున్నారు. అందుకని వారు సూర్యోదయం అయినట్లు భ్రమ కల్పిద్దామని కుట్ర చేశారు. వెలుగు చూడగానే శివుడు సూర్యోదయం అయిందనుకున్నాడు. అయ్యో, సూర్యోదయం అయిపోయింది, నేను ఈ గడువు లోపల చేరుకోలేకపోయాను అనుకున్నారు. close, ఆయన
చాలా దగ్గరలోనే ఉన్నారు, కానీ ఆయన గడువు అయిపోయిందనుకొని వెనుదిరిగారు. ఆవిడ అలా నిల్చునే తన ప్రాణాన్ని వదిలేశారు. ఈరోజు కూడా ఆవిడ అక్కడ కన్యాకుమారిగానే నిల్చుని ఉంటుంది. మనకి దక్షిణ భారతదేశపు కొనలో ఓ దేవాలయం కూడా ఉంది. సరే, శివుడు వెనదిరిగి ఆయన మీద ఆయనే ఎంతో నిరాశ చెందారు. ఆవిడ భక్తికి ఆయన తగినట్టు ప్రవర్తించలేకపోయానని అనుకున్నారు. ఆయన గడువులోపు రాలేకపోయాననే నిరాశతో ఆయన వెనుతిరిగి నడవడం మొదలుపెట్టారు. started walking back. ఆయన ఎక్కడో అక్కడ కూర్చుని ఈ నిరాశ తగ్గించుకోవాల్సిన అవసరం వచ్చింది. ఆయన ఈ పర్వత శిఖరం ఎక్కారు. So he climbed up this శిఖరం మీద ఆయన కూర్చున్నారు. at the peak of this mountain. ఎంతసేపు కూర్చున్నారో మనకి తెలియదు, Know how long, కానీ but because ఎక్కడైతే శివుడు కాలు మోపుతాడో, Shiva stepped, కొంత సమయం గడుపుతారో దాన్ని people called కైలాసం అంటారు. Kailash. అందుకని దీనిని దక్షిణ కైలాసం అన్నారు. దీని ఎత్తులో, రంగులో, వైశాల్యంలో దీని మనం హిమాలయాల్లో కైలాసంతో పోల్చలేమేమో, కానీ To the Kailash. దీని సామర్థ్యంలో, దీని అందంలో, దీని పవిత్రతలో ఇది దానికి ఏ మాత్రం తీసిపోదు. Not any land. There is something called as mysticism, not because there is మార్మజ్ఞం అనేది ఉంటుంది అంటారు, కానీ నిజానికి అటువంటిది ఏదీ లేదు. to live in ignorance. మానవులు అజ్ఞానంలోనే జీవిద్దామని భీష్మించుకుని కూర్చున్నారు. కాబట్టి మార్మికత అనేది ఉంది. వారికి ఏవేవి తెలియవో వాటన్నిటికీ కూడా మార్మజ్ఞం అనే ముద్ర వేసేశారు. అవునా? It's simply there. అందులో మర్మమేదీ లేదు. ఉన్నదంతా అక్కడే ఉంది, అందులోనే ఉంది. మీ పరిమితులు, నిబంధనలు, ఇదిగో ఇవే వాటిని మర్మాన్ని ఆపాదిస్తాయి. అంతే కదా? మీరు దేన్నైనా అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించలేకపోయినా దాన్ని మర్మమని అనేస్తారు. So, beyond అంతేకాని what is అదేదో దాని తత్వం కాదు. మరి ఈ అంధకారం అవతల ఏముంది? all that you cannot grasp is darkness for you. మీ గ్రహణ శక్తికి మించిందంతా మీకు అంధకారమే. What you can grasp is అదే ఉన్నదంతా కూడాను. మీరు గ్రహించగలిగేది ఎప్పుడూ చాలా చిన్నగా ఉంటుంది. 1,000 galaxies. మీరు కొన్ని వేల పాలపుంతల్ని గ్రహించినప్పటికీ ఈ బ్రహ్మాండమైన సృష్టిలో అది చిన్నదే. And all that you do not know. మీకు తెలియనిదంతా కూడా మీకు అంధకారంగానే గోచరిస్తుంది. So, this vast అయితే అంధకారం విషయానికొస్తే ఈ చీకటి ఓ పదార్థం కాదు, darkness వస్తువంతకంటే కాదు. thing, absence of light, వెలుగు లేకపోవడమే చీకటి, absence అవగాహన చీకటి, is darkness, absence of జ్ఞాన రాహిత్యమే చీకటి. so that is the ఇదే సర్వోత్తమైనది. మీకు తెలియని ఎంతో ఉంది, అందుకే మీకది అంధకారంలా గోచరిస్తుంది. so darkness. అయితే ఇదేదో వస్తువు కాదు, It is not a thing. మీ అవగాహనకి మించినది. కాబట్టి ఇదో అంధకారంలా అనిపిస్తుంది. So అందుకని ఈ సమస్త అంధకారాన్ని, మీ అవగాహనకి మించి ఉన్నదాన్ని మనం శివ అని సంబోధిస్తాం. ఎందుకంటే ఇది అనంతంగా విస్తరించి ఉంది కాబట్టి. ఇది అనంతంగా విస్తరించి ఉన్న అజ్ఞానం, but it is అంతేకాని అనంతంగా విస్తరించి ఉన్న జ్ఞానం మాత్రం కాదు. limited. It can be large. జ్ఞానం ఎప్పుడూ పరిమితమైనది. ఇది అపారమైనది కావచ్చు, కానీ పరిమితమైనది. So Shiva, అజ్ఞానం మాత్రమే అపరిమితమైనది. ignorant one. Because అందుకే శివుణ్ణి భోళాశంకరుడు అంటారు. ఎందుకంటే ఆయన అజ్ఞానానికి అధిపతి. వినసొంపుగా లేదు కదా? like it, isn't it? మీ దృష్టిలో ఆయన జ్ఞానానికి అధిపతి అయి ఉండాలి. నిజమే, ఆయన జ్ఞానేశ్వరుడు, But that's a small. కాదనేది లేదు. But in real, కానీ అది ఆయనలోని ఓ చిన్న అంశం మాత్రమే. నిజానికి ఆయన అజ్ఞానానికి అధిపతి. is ignorance. ఎందుకంటే విశాలమైన ఈ అస్తిత్వంలో ఉన్నదల్లా అజ్ఞానమే, అంధకారం ఒక్కటే. ఈ అజ్ఞానాన్ని శోధిస్తేనే కదా జ్ఞానం ఉద్భవించేది. Will be
జ్ఞానాన్ని శోధిస్తే మీకు కొత్తగా ఒరిగేదేమీ లేదు. మళ్ళీ అదే చెత్త పునరుత్పత్తి అవుతుంది, కాకపోతే మరో కొత్త రూపంలో, అంతే. మీరు అజ్ఞానాన్ని శోధిస్తేనే జ్ఞానం అనేది పుడుతుంది. పార్వతి శివుణ్ణి ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకుంది. అందుకని ఆమె ఒకరిని ఆ పని కోసం నియమించుకుంది. అతడే కామానికి అధిపతి అయిన కామదేవుడు. ఆయన అసలైన మన్మధుడు. సాధారణంగా కాముడు మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేస్తాడు. అతను ఒక చెట్టు వెనకాల నుంచుని ఒక పూల బాణాన్ని శివుడి మీదకు సంధించాడు. ఈ పూల బాణం ఆయనకు తగిలింది. ధ్యాన స్థితి నుంచి ఆయన కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగా అందమైన పార్వతి కూర్చుని ఉంది. ఆయనలో ఒక కోరిక కలిగింది. ఆ తర్వాత ఆయనకు కోపం వచ్చింది. ఆయన కోపంతో ఇలా చేసిందెవరు అని అనుకున్నాడు. కాముడు చెట్టు వెనక నుంచుని తన విజయాన్ని చూడడం గమనించాడు. అప్పుడు ఆయన అన్నాడు, ఓ మూర్ఖుడా, నువ్వేనా నా సాధనకు భంగం కలిగించి నాలో కోరిక కలిగేలా చేశావు? అంటూనే మూడో కన్ను తెరిచి అతన్ని భస్మం చేశాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఏ కోరికైనా, కామమైనా లోపల నుంచే జన్మిస్తుంది, బయట నుంచి కాదు. అయితే శివుడు కాముణ్ణి భస్మం చేసేశాడు. అంటే ఆయన చెట్టు వెనక ఉన్న ఎవరినో చూసి కాల్చేశాడని కాదు. ఆయనలో కోరిక పుడుతుందని తెలుసుకోగానే ఆయన తన మూడవ కన్ను తెరిచాడు. మూడో కన్నంటే అంతర్గతంగా ఉండేది. ఇది బాహ్యమైన కన్ను కాదు. ఈ రెండు కళ్ళు ప్రపంచాన్ని చూడడానికి సరిపోతుంది. భౌతికమైన వాటికి అర్థం చేసుకోవటానికి ఈ రెండు కళ్ళు సరిపోతాయి. భౌతికాతీతమైనది ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఉన్న ఒక్క మార్గము అంతర్గతంగా చూడటమే. కనుక మీరు అంతర్గతంగా చూడటానికి మీకు ఒక కన్నుంటే అదే మూడో కన్ను అవుతుంది. ఇది మీ నుదుట మీద ఉంటుందని కాదు. మూడో కన్ను అనేది ఒక అంతర్గత పార్శ్వాన్ని సూచిస్తుంది. ఈ రెండు కళ్ళు భౌతికమైన వాటిని చూస్తాయి. భౌతికాతీతమైన దాన్ని చూడటానికి అంతర్గతమైన కన్ను ఉంటుంది. మరి వారు నుదుట గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే దాని స్థానం అక్కడ ఉంది. అదే ఆజ్ఞాచక్రం, కనుబొమ్మల మధ్య ఉండే చక్రం. ఇది అంతర్గత దృష్టి కలిగి ఉంటుంది, ఎందుకంటే ఇది అంతర్ముఖం అవ్వడానికి సంబంధించినది.